భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి చెవులు కుట్టుకునే సాంప్రదాయం ఉంది. పూర్వకాలంలో అబ్బాయిలకు, అమ్మాయిలకు చెవులు కుట్టించేవారు. అయితే కాలక్రమంగా అబ్బాయిల్లో చెవులు కుట్టుకునే సాంప్రదాయం తగ్గింది. అయితే నేటికి అమ్మాయిల అలంకరణ చెవిపోగులు లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. చెవులకు పెట్టుకునే చెవి రింగులు స్త్రీకి అందాన్ని ఇనుమడింపజేస్తాయి. అయితే చెవులు కుట్టుకునే సాంప్రదాయం వెనక హిందూ మతపరమైన కారణాలతో పాటు శాస్త్రీయ కోణం కూడా ఉందని మీకు తెలుసా? ఈ రోజున ఆ రీజన్ ఏమిటో తెలుసుకుందాం. హిందూ మతంలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు 16 కర్మలు నిర్వహిస్తారు. ఈ 16 సంస్కారాలలో కర్ణవేద సంస్కారం కూడా ఒకటి. బాలబాలికలకు కర్ణవేద కార్యక్రమాన్ని నిర్వహించేవారు. పూర్వకాలంలో కర్ణవేద సంస్కారాన్ని శుభముహూర్తంలో పిల్లల చెవుల్లో మంత్రాలు పఠిస్తూ చేసేవారు. చిన్నారుల చెవుల్లో మంత్రం పఠించిన అనంతరం ముందుగా బాలురకు కుడి చెవిని కుట్టి తర్వాత ఎడమ చెవికి కుట్టేవారు. అయితే అమ్మాయిల విషయంలో దీనికి విరుద్ధంగా జరుగుతుంది. అంటే అమ్మాయిల ఎడమ చెవిని ముందుగా కుట్టించి ఆ తర్వాత కుడి చెవికి కుడతారు. అప్పట్లో చెవులకు ఇలా చిన్న చిల్లులు పెట్టి తర్వాత బంగారు ఆభరణాలు పెట్టేవారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చెవులు కుట్టడం వలన రాహుకేతు గ్రహాలకు సంబంధించిన చెడు ప్రభావాలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని నమ్మకం. శాస్త్రీయ కోణంలో చెవులు కుట్టిన ప్రదేశంలో 2 ముఖ్యమైన ఆక్యుప్రెజర్ పాయింట్లు ఉంటాయి. మొదటి పాయింట్ మాస్టర్ సెన్సరీ, రెండవ పాయింట్ మాస్టర్ సెరిబల్. ఇవి వినే సామర్థ్యాన్ని పెంచడానికి పనిచేస్తాయి. కనుక చెవులు కుట్టినప్పుడు ఒత్తిడి ఏర్పడుతుంది. అయితే ఇలా చేయడం వలన ఆందోళన తగ్గుతుంది. అనేక రకాల మానసిక వ్యాధులు కూడా నయమవుతాయని ఆక్యుప్రెజర్ థెరపిస్ట్ చెప్పారు. చెవులు కుట్టడం వల్ల మన కళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నమ్మకం. ఎందుకంటే చెవి కింద భాగంలో ఒక పాయింట్ ఉంటుంది. దానిపై ఒత్తిడి ఉన్నప్పుడు ఈ ఒత్తిడి ప్రభావంతో కంటి చూపు ప్రశాంతంగా మారుతుంది. ఆయుర్వేద ప్రకారం చెవి కుట్లు అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో చెవి కింద భాగంలో ఒక బిందువు ఉంటుందని, ఆ బిందువును కుట్టినప్పుడు అది మెదడుపై ప్రభావం చూపుతుందని, దీని కారణంగా మెదడులోని అనేక భాగాలు ఉత్తేజితం అవుతాయని నమ్మకం. అందుకే చిన్న వయసులోనే చెవులు కుట్టించే సాంప్రదాయం మొదలై ఉంటుందని, నేటికి కొనసాగుతుందని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.